భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హిందువుల పరమ పవిత్ర పండుగైన తొలి ఏకాదశి ఈ రోజు ప్రకృతి వ్యవసాయం సామాజిక అంశాలు ఈ పండుగతో ముడిపడి ఉండడంతో హిందువులు ఈ పండుగకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పంచాంగం క్యాలెండర్లను అనుసరించి ఏడాదిలో 24 ఏకాదశి రోజులు ఉంటాయి. ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. తొలి ఏకాదశి రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడిలో యోగ నిద్రలోకి వెళ్తాడని, అందుకు తిరిగి శయన ఏకాదశి అన్న పేరు కూడా ఉంది అని అన్నారు. పూర్వకాలంలో తొలి ఏకాదశి రోజు నుంచి కొత్త సంవత్సరంగా భావించేవారని, ఈ రోజు వ్యవసాయ తదితర సామాజిక కార్యక్రమాలను ప్రారంభించే ఆచారం ఉండడంతో తొలి ఏకాదశి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుండగా హిందువుల పండుగలకు ఏకాదశి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని భక్తులు తెలుపుతున్నారు. ऑटो ऊपर ना आएगा ऑटो ऊपर ना आएगा ओम शांति 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 हिरण्यवर्णां हरणीन्दवर्णरजतस्वया चन्द्राभ्यन्मयीं लक्ष्मीं जातवेदो महावः जङ्गापुष्पपुरुषाणः स्वपूर्वाफलामिदवतादन्तमायान्तरायाश्च लक्ष्मीः वैदमां देवतः कीर्तिश्चमामयनाथः प्रादुर्भूतस्मिराष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शक्तिवासां रोगमन्नस्य वैश्वेश्वेदायुषः अद्यमेन प्रजा भूता वीरुद्धवरन्दवा वीरुङ्गाधय मे कुले मातरं वन्दमालिनी आवस्वयं तस्मिन् धारित्रे नवदमेवहे सूर्यां ब्रह्मये लक्ष्मीं जातवेदो महावः आर्द्रायकरणे यष्टिं पिङ्गलां वन्दमालिनी चन्द्रां ब्रह्मये लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां शरण्यं प्रभवदङ्गावो दास्तु